పొగ చూడు, అసలు ఈ చెట్లు చూడు ఎట్లా అయిపోయినాయి. కార్స్ అయితే అసలు కనిపిస్తలేవు, ఇక పొగలు వస్తున్నాయి చూడు బయటకి. బాప్రే బాప్, ఈ ఎండకి మెల్ట్ అవుతుంది ఇప్పుడు. కొంచెం ఎండ వెళ్ళింది బాబు. ఇదంతా రాత్రి తుఫాన్, ఇంత ఘోరంగా ఉంది. నిన్న ఈ తుఫాను సృష్టించిన బీభత్సానికి మీరు చూడొచ్చు, ఇక్కడ చూపిస్తున్నాను ఎంతగానో మైస్ పడ్డదో. ఈ రోజు మార్నింగ్ లేవగానే మాకు కనిపించిన దృశ్యం ఇది అనమాట. చూడండి నోట్లకి పొగ ఎట్లా వెళ్తుందో. సో ఇంతనం పడ్డది. సో ఇప్పుడు మీకు ఐస్ చూపిస్తాను ఎలా ఉందో. చూడండి మొత్తం ఐసే, కంప్లీట్ ఐస్ స్నోతో నిండిపోయింది. మొన్ననే క్లియర్ అయిన ఉండే మొత్తం ఇదంతా కూడా, అంతకుముందు రోజు పడ్డ స్నోకి. కానీ మళ్ళీ ఇప్పుడు చూడండి ప్రతి ఆకుకి కూడా స్నో అతుక్కున్నది. ఎండ కొట్టింది కాబట్టి కరిగిపోతుంది మెల్లమెల్లగా, అది కింద రాలిపోతుంది కరిగిపోయి. సో ఈరోజు క్లియర్ స్కై వచ్చింది, మీరు చూడొచ్చు. స్కై మాత్రం చాలా క్లియర్గా ఉన్నది, అదొకటి మంచిగా ఉన్నది. సో సూపర్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఎండకు మంచు మెరిసిపోతుంది మొత్తము, చూడొచ్చు మీరు. సో ఎక్కడ వెళ్ళినా కానీ మనకు చలి ఉంది. కాకపోతే ఒకవేళ ఎండ రాకుంటే మాత్రం ఇంకా ఘోరంగా ఉండే చలి. ఇక మీరు చూడొచ్చు ప్రతి కారు మీద కూడా నిండిపోయింది మొత్తము మంచుతోని ఇక్కడ. సో మేము పొద్దున్న ఇప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి డిగ్రీ మెన్ వెళ్తున్నాము. మీకు తెలుసు కదా, మనం చూపించాం కదా డిగ్రీ మెన్, అదొకటి మాకు దగ్గర ఉంది కాబట్టి, అందులో రైస్ దొరుకుతుంది కాబట్టి మేము వెళ్తున్నాం అనమాట అక్కడికి. సో అదే డిగ్రీ మెన్. సో మీరు చూడొచ్చు మొత్తం అంటే మొత్తం ఐస్తో నిండిపోయింది ఇక్కడ. సో ఐస్ పడ్డ తర్వాత సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. జేసీబీలతో మాత్రము రోడ్డు మీద ఉన్న ఐస్ తీపిచ్చేస్తారు వాళ్ళు ఇమీడియట్లీ, ఇక లోకల్ అథారిటీ వాళ్ళు. కాకపోతే ఈ మధ్యలో ఉన్న ఐస్ మాత్రం అది కరిగిపోవాల్సిందే. అయినా వేస్టే, ఎందుకంటే మళ్ళీ ఒక వారం రోజుల్లో మళ్ళీ ఏదో ఒక రోజు ఈ వింటర్లో మళ్ళీ స్నోఫాల్ ఉంటుందన్నమాట. సో స్నోఫాల్ ఉండి మళ్ళీ ఇలాగే అవుతుంది అది. సో వీళ్ళకి రొటీన్ ప్రాసెస్ వీళ్ళకి ఇదంతా కూడా మొత్తము. సో చూడండి మొత్తం అంటే మొత్తం నిండిపోయింది. చూడండి ఈ చెట్టుకైతే అట్టుకట్టినట్టే అయిపోయింది మొత్తం ఐస్. చూడండి ఆ ఎండ, ఆ లొకేషన్ చూడండి, అబ్బా సూపర్ లొకేషన్. ఆ చెట్ల మధ్యకి ఎండ వస్తుంది. మొత్తం గడ్డ కట్టిపోయింది మొత్తము, పెరుగులాగా గడ్డ కట్టిపోయింది ఐస్ అంతా. చూడొచ్చు మీరు, ఇగోండి ఇక్కడ చూడండి, ఇగో ఇంతవరకు ఐస్ వెళ్ళిపోయింది. ఇంతవరకు ఐస్ వెళ్ళిపోయింది మొత్తము. ఎండ వచ్చింది కాబట్టి సూపర్ ఉంది. ఇగో ఇదంతా కరిగిపోతున్న ఐస్. ఆ టైర్లో దానికి నల్లగా అయిపోయింది మొత్తం, టైర్లు వెళ్తుంటాయి కాబట్టి. సో దిస్ ఈస్ ఆల్మాటీ ఆఫ్టర్ ఏ రెయిన్ స్టార్మ్, స్నో స్టార్మ్ తర్వాత ఆల్మాటీ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పటికే చేతులు పిచ్చి చల్లేస్తున్నాయి మొత్తము. ఏదైనా హోటల్ కన్నా దేనికైనా వెళ్తే అప్పుడు మళ్ళీ ఏమైనా హీటర్తోని అక్కడ కొంచెం ఉండొచ్చు. అక్కడ చూడండి పడిపోతుంది అక్కడ ఐస్, చెట్టు మీదకి ఐస్ పడిపోతున్నది కరిగిపోయి. సో ఇది ఆఫ్టర్ స్నోఫాల్ ఆల్మాటీ సిచ్యువేషన్. సో ఈరోజు మా వాడు చికెన్ సూపా, ఏమేమి విషయం అట్లా? చికెన్ సూప్, చికెన్, పొటాటోస్, నూడిల్స్, క్యాబేజ్ కూడా వేసిండా. సో వీళ్ళ ఫుడ్ ఇలా ఉంటుంది. దాంతోపాటు రైస్, స్టీమ్ రైస్ అనమాట ఇది. స్టీమ్ రైస్ అండ్ ఇది ఆరెంజ్ జ్యూస్ బాగుంది. ఆరెంజ్ జ్యూస్తో పాటు బాగుంది. ఎట్లుంది టేస్ట్? చాలా బాగుంది. బాగుందా? టేస్ట్ చాలా బాగుంది. సో ఇది వాళ్ళ ఫుడ్ అనమాట. చికెన్ సూప్ ఇలా చేస్తారు వాళ్ళు.
సో ఫ్రెండ్స్, నిన్న చూశారు కదా, చాలా మంచు తుఫాన్తో మంచు నిండిపోయింది ఆల్మాటి సిటీలో. సో ఇప్పుడు నేను ఒక వీడియో మొత్తం తీసానన్నమాట. సో నిన్న పడిన మంచు తర్వాత ఆల్మాటి సిటీ అంతా మంచుతో ఎలా నిండిపోతుందో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో మొత్తం తీశాను. సో సిటీ మొత్తం మేము ట్యాక్సీలో వెళ్ళాము. ట్యాక్సీలో వెళ్తూ సిటీ ఎలా ఉందో మీకు చూపిస్తాము. అక్కడ రోడ్లు ఎలా ఉంటాయో, మంచు ఎలా పడిందో, రెస్టారెంట్స్ ఎలా ఉంటాయో, బస్సెస్ ఎలా ఉంటాయో, ఫ్లైఓవర్స్ ఎలా ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఇందులో చూపిస్తాను. చూడండి వీడియో మొత్తం.